కష్ట సుఖాలు అనేది ఈ జీవితంలో నిత్యము అనుభవించేటువంటి వారముగా ఉంటాం. కానీ దేవుడు తన గ్రంథం ద్వారా మనకు తెలియజేసే సమాచారం ఏంటంటే, కష్టకాలంలో సైతము కరుణించగలిగిన వాడు దేవుడు. మరి తెలియచేసినట్టుగా మా జీవితాలు ఒకవేళ భూమి మీద ఉంటాయో ఉండవో అనే స్థాయిలోకి వెళ్ళి మరలా మేము ఇలాగన భూమి మీద చలించగలుగుతున్నాం అనేటువంటి ఒక మాట చెప్పినప్పుడు నిజంగా ఆశ్చర్యం కలిగింది. కష్టము సుఖము అనేది ఈ జీవిత దినాల్లో నిత్యము జరుగుతూ ఉండేటువంటి వారముగా దేవుడు ఏర్పాట్లు చేశాడు. కాబట్టి కష్టములు సంభవించినప్పుడు వాటి విషయంలో మనుషులు ఎలాగను నిలబడి దేవుని వైపు చూడాలో, వాటిలో నుంచి దేవుడు ఎలాగను వారిని బయటికి తీయగలడనేటువంటి సంగతులు ఆలోచన చేయబోతాం. ఈ జీవితంలో రెండు చక్రాలు ఒకదానికొకటి జతపరిచి ముందుకు సాగుతున్నట్లుగా కష్ట సుఖాలను దేవుడు జతపరిచాడు. ఎప్పుడూ కష్టం ఉండదు, ఎప్పుడూ సంతోషం ఉండదు. నిర్మాణం చేసినటువంటి దేవుడు ఈ జీవితాన్ని అలాగ డిజైన్ చేశాడు. ఒక బండికి రెండు చక్రాలు ఉంటేనే ఎలాగైతే బ్యాలెన్స్ అవుతుందో, మానవ జీవితానికి ఖచ్చితంగా ఒక ప్రక్క కష్టము వెంటాడుతుంటుంది. ఆ కష్టం వెంటనే సంతోషం కూడా దేవుడు కలుగ చేస్తూ ఉంటుంటాడు. జీవితాన్ని బాగుగా గడిపినటువంటి మనుషుని యొక్క అనుభవం మాట్లాడింది ఎలాగ. కష్ట సుఖాలు దేవుడు జత పెట్టాడు, అవి వేరవ్వవు. వేరైతే నడవదు బండి. ప్రసంగి గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు మనం చూడబోతాం. ప్రసంగి గ్రంథంలో కష్ట సుఖాలను దేవుడు జతపరిచాడు. 7వ అధ్యాయము 14వ వచనంలాగా రాయబడి ఉంటాయి. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము. తాము చనిపోయిన తర్వాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండానట్లు దేవుడు సుఖ దుఃఖములను జతపరిచి ఉన్నాడు. కాబట్టి ఒక బండి నడవాలంటే 2 వీల్స్ అవసరం. ఖచ్చితంగా 2 చక్రాలు జతపరచబడాలి. అవి రెంటిలో ఒకటి లేకపోతే నడవదు. మానవ జీవితంలో కూడా దేవుడు ఎలాంటి వాటిని జతపరిచాడంటే, సుఖ దుఃఖాలు 2. ఎప్పుడూ సంతోషం ఉండదు, ఎప్పుడూ దుఃఖము ఉండదు. ఒక్కొక్క సమయంలో సంతోషము, ఒక్కొక్క సమయంలో దుఃఖము ఈ జీవితానికి దేవుడు జతపరిచినటువంటివి. అవి ఎవరు కాదనలేరు. కాబట్టి మానవ జీవితంలో నిత్యము ఇవి జరుగుతున్నటువంటి సైకిల్ అన్నమాట ఇది. దుఃఖం వెంటే సంతోషము, సంతోషం వెంటే దుఃఖము. మన జీవితాల్లో నిజంగా ఇవి అనుభవిస్తున్నాం. మనం సంతోషంగా ఉన్నాము అనుకున్న కొద్ది రోజులకి మరలా ఏదో ఒక ఇబ్బంది. ఆ ఇబ్బంది దాటిపోతుంది. మరలా సంతోష దినాలు గడుపుతాము, మరలా ఏదో ఒక రూపంలో ఇబ్బంది. ప్రతి కుటుంబంలో నిత్యం ఇలాగనే సాగుతుంటుంది. దేవుడు జతపరిచాడు వాటిని వేరు చేసి చూడలేము మనం. ఒక రోజున యాకోబు అడిగాడు, ఇలాగని తెలియచేశాడు. నా జీవిత దినాలు అయితే 130 సంవత్సరాలు బతికాను. 130 సంవత్సరాలలో దుఃఖం లేకుండా బ్రతికినట్టుగా నాకు అనిపించలేదు అని అన్నాడు. ఆదికాండము 47వ అధ్యాయంలో తన జీవిత దినాలు గడిపినటువంటి విధానాన్ని గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు. ఎలాగన ఆదికాండము 47వ అధ్యాయము 7వ వచనంలో రాయబడినటువంటి సంగతులు చదువుదాం. 47:7. మరియు
యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి ఫరో సమక్షం ముందు అతని నుంచగా యాకోబు ఫరోని దీవించెను. ఫరో, నువ్వు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నదాన్ని బట్టి తన అన్నదమ్ములు, తన తండ్రి అయినటువంటి యాకోబు ఆ స్థలానికి తీసుకుపోబడతారు. కాబట్టి ఐగుప్తు దేశంలో ఫరో ఎదుటికి యాకోబుని తన తండ్రిని పరిచయం చేయటం కోసం తీసుకెళ్ళాడు యోసేపు. అయ్యా, మా తండ్రి గారైనా ఒకప్పుడు కుటుంబంతో పరిచయం చేయబడలా, తను ఏదో దేశం నుంచి వచ్చిన వాడిగా పరిచయం చేయబడ్డాడు, దాసునిగా పరిచయం చేయబడ్డాడు. ఎప్పుడైతే తన అన్నదమ్ములు, తనను కలిగినటువంటి తండ్రి ఆయనతో పాటు ఉన్నారో తన ఫరోకి తన తండ్రిని పరిచయం చేయాలనిపించిందంట. ఐగుప్తు యొక్క రాజు అనేటువంటి ఫరో ఎదుటికి తీసుకెళ్ళి మా తండ్రేనా అని పరిచయం చేసినప్పుడు యాకోబు ఫరోని దీవించాడు. యాకోబు ఫరోని దీవించినప్పుడు యాకోబు పరామర్శగా ఎలాగను పలకరించబడ్డాడు ఫరో చేత. అయ్యా, నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అని అన్నాడు. 130 సంవత్సరాలు ఉంటాయా నా యాత్ర ఇది అని అన్నాడు. ఎలాగుంది అని అడగక మునిపే తన జీవిత దినాలు ఎలాగున్నాయో తాను చెప్పాడు. బాగున్నారా అని అంటే, ఏం బాగుంటామండి, అలాగే ఉన్నామండి, అలాగే ఉన్నాం అంటారు సహజంగా. బాగున్నటువంటి వారు బాగున్నామంటారు. ఒకవేళ ఇబ్బంది పొందుతున్నటువంటి వారు ఇక ఏం బాగుండి మా కుటుంబంలో అనే మాటలు వినిపిస్తూ ఉంటుంటాయి. ఫరో యాకోబుని బాగున్నావా అని అడగల, ఎన్ని సంవత్సరాలు అని అడిగాడు. నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయని అడిగాడు. దానికి సమాధానం ఎలాగని తెలియచేస్తున్నాడు అంటే చదువుతాం. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. దుఃఖ సహితమైనవిగా ఉన్నాయి. 130 సంవత్సరాలు బ్రతికినటువంటి యాకోబు తన జీవితాన్ని ఒక్కసారిగా చూసుకుంటే, నిజంగా మన జీవితాన్ని చూసుకోండి, ప్రతి వారము పరిశీలన చేయండి. ఏ రోజున సంతోషం ఉండదండి అన్నట్టుగా ఉంటుంటాయి కొన్ని కుటుంబాలు. నిత్యము ఏదో ఒక ఇబ్బంది చేత, వేదన చేత కొట్టబడతా ఉంటాయి, నలిగిపోతూ ఉంటుంటారు కుటుంబాలు. అది యాకోబు కుటుంబంలో కూడా ఒక రోజున తను అనుభవించింది ఇదే. 130 సంవత్సరాలు బ్రతికాడంట. తను బ్రతికినటువంటి కాలమంతయు కూడా దుఃఖ సహితముగాను, నాకు వేదనగానే ఉండేది ఎప్పుడన్నట్టుగా అని చెప్పేసేసాడు. యాకోబు యొక్క జీవితంలో అధికమైనటువంటి భాగము ఎలాగైతే దుఃఖ సహితముగా నిలబడ్డాయో, నేడు మన కుటుంబాల్లో కూడా నిత్యము అదే త్రోవ, అదే మార్గం గుండా వెళ్తూ ఉంటాయి. దానికి అతీతమైనటువంటి వాళ్ళం ఎవరూ కాము. సంతోషపడుతున్నటువంటి దినాలు, క్షణాలు కొంచెముగాను వేదన, బాధ చెందుతున్నటువంటివి, ఆతురత, క్షేమము లేనటువంటి పరిస్థితుల్లో ప్రతి కుటుంబాలు నడిపించబడుతున్నాయి నేటికిని. ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి, మీ కుటుంబంలో దుఃఖము, వేదన, ఇబ్బంది ఏదైనా దేనిని బట్టి కలిగిన దేవుని వాగ్దానం ఒకటి ఉంది, మీ చేయి విడిచేవాడు కాదాయన. కష్టము కలుగుతుందా, కలిగినా పర్ల, ఇబ్బందుల్లో నుంచి, కొలుములో నుంచి బయటికి వెళ్తున్నట్లుగా ఉంటామా, అయినా పర్ల, విశ్వాసి తను నిరీక్షించవలసినటువంటి గొప్ప అనుభూతి ఏంటంటే నిన్ను విడిచేది లేదని తను వాగ్దానం చేశాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, పరమ తండ్రి తన బిడ్డలైనటువంటి వారికి నిబంధన చేత తనకు కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించబడినటువంటి వారి పట్ల ఆయన తెలియచేసినటువంటి తన వాగ్దానం ఎలాగని రాయబడి ఉంటుంది. 13వ అధ్యాయం 5వ వచనంలో ధనాపేక్షను గురించినటువంటి మాటలు మాట్లాడేసిన తర్వాత, మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏ మాత్రమును విడవను, నిన్ను ఎన్నడను విడనాడనని ఆయనే చెప్పను కదా. పరమ తండ్రి మాట చెప్తే అసలు మనుషుల హృదయాల్లో ఎంత ధైర్యం ఉండాలండి.
నేను విడవను, నేను ఏ రోజున ఎప్పటికీ విడనాడనని ఆయనే చెప్తే, అందువలన మన జీవిత దినాల్లో కష్ట సుఖాలు, ఎన్నో ఒడిదొడుగులు, ఇబ్బందులు కొలిమిలాగా జీవితం కొనసాగించబడుతున్నప్పటికీ మన జీవితంలో మనకున్నటువంటి ఒక గొప్ప ఆదరణ ఏంటంటే, నిన్ను విడవను విడనాడనని వాగ్దానం చేసినటువంటి దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు ఉన్నాడు. అబద్ధమాయుడు. ఆయన వాగ్దానాన్ని వెనక్కి తీయడు. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుని యొక్క గుణగణాలు ఎలాగుంటే తెలియచేశాడు. అబద్ధమాడనారని దేవుడు. నిన్ను విడవను అని అన్నాడా? విడిచేవాడు కాదు, వదిలిపెట్టడు. అసలు తానే వాగ్దానం చేశాడు, తానే తెలియచేశాడు. అంటే లాగా నిన్ను విడనాడనని అన్నాడు. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం లాగా రాయబడి ఉంటుంది. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలును మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు తీతునకు శుభమని చెప్పి రాయనిది ఆ నిత్య జీవమును గురించి అబద్ధమాడనారని దేవుడు. ఆయన అబద్ధమాడేవాడు కాదు. నేను విడవను అని అన్నాడంటే ఖచ్చితం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మనుషుడు అనుమానం పడాల్సిన అవసరం లేదు. కాబట్టి సుఖదుఖాలు జతపడబడి ఉన్నాయి జీవితంలో. అధికమైనటువంటి భాగము ఎక్కువగా దుఃఖ సహితంగానే ఉంటున్నాయి. ఇది యాకోబు యొక్క ఇంటిలో ఉన్నటువంటి గాథ మాత్రమే కాదు, ప్రతి కుటుంబంలో నిత్యము దుఃఖం ఏమంటే సుఖము, సుఖం ఏమంటే దుఃఖము. అయితే అధిక భాగము దుఃఖమే. మనలో ఎవరేమో కాదని చాలినటువంటి సత్యం ఇది. లేదండి, మా ఇంట్లో అసలు ఎప్పుడూ ఇబ్బంది ఉండదండి, నిత్య సంతోషం. మీ కుటుంబాల్లో ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు ఉంటే చాలా సంతోషపడుతున్నాం మేము. పరమ తండ్రి నిత్యానందం అనుగ్రహించే అంతకాలము ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ జీవిత దినాల్లో ఇవి జతపరచబడ్డాయి. ఒక పక్క సుఖము, ఒక పక్క దుఃఖము, రెండింటిని జతపరచబడి అవి సాగుతూ ఉంటుంది బండి, బ్రతుకు బండి అది. అందువలన దేవుని యొక్క వాగ్దానాలు ఎలాగనూ ఉండుండగా మనకు కలుగుతున్నటువంటి ఇబ్బందుల్లో కానీ, ఇతరులకు కలుగుతున్నటువంటి ఇబ్బందులను చూసినప్పుడు కానీ, వారి కష్టాలను చూసినప్పుడు కానీ, వారి కుటుంబంలో కలుగుతున్నటువంటి వ్యాధులను చూసినప్పుడు కానీ సహజంగా మనకు అర్థమవు ఇవి. అరే, ఎందుకు ఇవి కలుగుతున్నాయి? దేవుని వెంబడించేటువంటి కుటుంబాలకు ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? దేవుని ఆశ్రయించినటువంటి కుటుంబాల్లో ఇవి ఎందుకు జరుగుతున్నటువంటి ఒక ప్రశ్న ఎప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. దేవుని ఎరిగిన వారుగా ఉన్నా, దేవుని సేవించేటువంటి కుటుంబాలుగా కొనసాగుతున్నా, దేవునితో సహవాసం కలిగి ఉన్నటువంటి కుటుంబాల్లో సైతము ఈ వేదనకరమైనటువంటి పరిస్థితులు గల కారణాలేంటి? అవి ఎన్నటికి ఏ మనుషుడికి అర్థం కానట్టుగా కనబడతా ఉంటుంది. ఎప్పుడు సందేహం కలుగుతూ ఉంటుంది మనకు. కావాలంటే చూడండి, గ్రంథంలో ఇంత శ్రమకు, ఇంత ఇబ్బందికి గల కారణాలు ఏంటి అని ఆలోచన చేసినప్పుడు మనకు ఎప్పటికీ సందేహపూరితమైనటువంటి వారముగా ఉంటాం. ఎందుకు ఇవన్నీ కలుగుతున్నాయి? దేవుని ఆశ్రయించాము, భక్తి విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాము, అయినప్పటికీ కుటుంబంలో అనేక మార్లు, అనేక రూపాల్లో కష్టము, వేదన ఎదురవుతూ ఉంటుంది. కొన్ని ఎప్పటికీ తీర్చబడినటువంటి సంగతుల్లాగానే కనబడిపోతూ ఉంటాయి. పుట్టిన కాంచి గుడ్డివాడైనటువంటి ఒక మనుషుడి గురించి ఆలోచన చేశారంట కొంతమంది. పుట్టిన దగ్గర నుంచి, నిజంగా పుట్టిన దగ్గర నుంచి గుడ్డివాడంటే ఆ మనుషుడు ఎలాంటి పరిస్థితులను అనుభవించి ఉంటాడో మనం ఆలోచించేయాలి. మధ్యలో చూపు పోతే
కొంత పరిస్థితులు అవగాహనకు ఉంటాయి. ఏ వస్తువులు ఎక్కడుంటాయో, ఏది ఎంత దూరంలో ఉంటుందో, ఏ మార్గంలో వెళ్తే ఏమి వస్తుందో కొంత అవగాహన ఉంటుంది. కానీ తల్లి గర్భంలో నుంచి పుట్టడమే గుడ్డివానిగా పుడితే వారి కష్టము ఎంత భయంకరంగా ఉంటుందో. ఒక వస్తువును చూడలేడు, ఒక దాన్ని పట్టుకోలేడు, ఒక స్థలానికి వెళ్ళలేడు, తన అవసరాల కోసం తానేమీ చేసుకోలేడు, ఇతరులకు ఏమీ చేయలేడు, తనకు భారంగాను ఇతరులకు భారంగాను ఆ బ్రతుకు సాగుతుంటే నిజంగా వాళ్ళని చూసినప్పుడు దయనీయంగా ఉంటుంది పరిస్థితి. చూసేటువంటి మనుషులకి ఎంత దయనీయంగా ఉంటుందో. ఈరోజు రెండు కళ్ళతో చూసినటువంటి మనకి ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుందో తెలియదు. దృష్టి కలిగి ఉన్నాం కాబట్టి, ప్రతిదాన్ని చూడగలుగుతున్నాం కాబట్టి ఆ బాధ ఏంటో తెలియకోకుండా ఉన్నది. కాబట్టి రెండు కళ్ళు లేనటువంటి ఒక గుడ్డివాడిగా ఉన్నటువంటి ఒక మనుషుడి గురించి గ్రంథంలో ఎలాంటి ప్రశ్న ఒకటి తలెత్తింది. అసలు ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఇబ్బంది ఉంటుంది మనుషులకి? ఒకవేళ ఇది పాపం వల్ల కలుగుతుందా ఈ ఇబ్బంది? యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఎలాగని రాయబడి ఉంటుంది. యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివితే ఎలాగని రాయబడి ఉంటుంది. చదువుదాం. యోహాను సువార్త 9వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, ఆయన మార్గమున పోవచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనపడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసినని ఒక మనుషుని చూశాడంట. ప్రభువైన యేసు మార్గం గుండా వెళ్తుంటే పుట్టిన కాంచి గుడ్డివాడు. ఎంతో వేదన, ఎంతో బాధ, అతడు అనుభవిస్తున్నటువంటి కష్టము, వీటన్నిటి వెనకాల ఆ పరిస్థితులన్నిటినీ గమనించినటువంటి ఆయన శిష్యులు, బోధకుడా, ఏంది అసలు ఈ బాధ ఏంటి, ఈ కష్టం ఏంటి, అసలు ఈ జీవితానికి ఏంటి, అసలు ఇది అర్థం ఏంటి? రెండు కళ్ళు ఉండేసరికి అసలు ఏం అర్థం కావట్లేదండి మనకి. అవి మసక బారుతున్నప్పుడు అర్థమవుద్ది. రెండు కళ్ళు మసక బారుతున్నప్పుడు, కనిపించినప్పుడు, ఎటు వెళ్ళాలన్నా సరే వెళ్ళలేనిటువంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు, ప్రతి దానికి ఎవరో ఒకరు దాని మీద ఆధారపడవలసి వచ్చినప్పుడు దాని ప్రాముఖ్యత ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ రోజున అర్థమవుతుంది. కాబట్టి అసలు ఈ బాధకి, ఇంతటి ఆవేదన చెందుతున్నటువంటి మనుషుని చూసి ఇతడా లేకపోతే తన కన్నవారా పాపం చేసి తెలియదు. ప్రశ్నార్థకంగా నిలబడతా ఉంటే కొన్ని సమస్యలు, మా కుటుంబంలో ఏంటి స్ట్రగులింగ్, ఏంటి వేదన, నిత్యము దేనో ఒక దాని చేత కొట్టబడుతున్నాం. మీకు ఎప్పుడన్నా అనిపించిందా మా కుటుంబంలో ఎందుకు ఉంటుంది అని? ప్రతి కుటుంబంలో ఏదో ఒక విషయం ఉంటుందండి. తీరని వేదన కలిగించేటువంటి ఏదో ఒక విషయము ఆ కుటుంబాన్ని ఎప్పుడు వేదన కూర్చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఒక రోజున పుట్టిన కాంచి గుడ్డివాడైనటువంటి మనుషుని చూసినప్పుడు అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలాగని ఇబ్బంది పాలవుతున్నాడు అడిగేసేసారు. నెంబర్ 2, సిలోయిం అనేటువంటి ప్రాంతంలో గోపురాలు కట్టబడి ఉంటాయి. ఒక రోజున ఆ గోపురంలోనికి చాలామంది మనుషులు చేరుకున్నారంట. అనుకోకోకుండా ఆ గోపురం కూలబడినటువంటి గోపురం కింద 18 మంది చనిపోయారు. అరే, పాపులే అంటే పాపులు కాదు. దేవుడు ఏమైనా శిక్షించాడంటే దేవుడు శిక్షించడానికి కారణం కాదు అది. చనిపోయారంటే చనిపోయారు. గోపురం పడింది, 18 మంది దాని కింద నలిగిపోయారు, 18 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. లోకాసు వార్తలు ఎలాగని రాయబడి ఉంటుంది. 13వ అధ్యాయము, లోకాసు వార్త 13వ అధ్యాయము 4వ వచనంలో, సిలోయిముని చెప్పబడుతున్నటువంటి ప్రాంతంలో గోపురం ఉంది. గోపురం కింద మనుషులు, ఆ కట్టడము అనుకోకుండా ఒక రోజున కూలబడితే దాని కింద 18 మంది మనుషులు చనిపోవటం జరుగుతుంది. అందువలన ప్రభువైన యేసు ఒకవేళ చనిపోయినటువంటి మనుషులు పాపులు అనుకుంటున్నారా? 18 మంది చనిపోతే 18 మంది ఏ కుటుంబానికి చెందిన వారో తెలియదు.
లోకంలో ఎంతమంది ఉండగా, గ్రామంలో ఇన్ని ప్రజలు ఉండగా, ఈ ప్రాంతంలో ఈ ప్రదేశంలో ఎంతమంది ఉండగా ఆ గోపురం మీద మా ఇంటోడి మీద పడాలా? దానికి ఎవడు సమాధానం చెప్తాడు? కొన్ని మార్లు ఏడ్చేటప్పుడు ఇలా గెడుతారు కదండి కొంతమంది. ఎంతమంది ఉండగా ఇదేదో వెనక్కి వచ్చి అంటే వేరే వాడి మీద పడాలనేది తెలియక, ఊర్లో ఎంతమంది ఉంటే మాకేది వచ్చి పడాలి అంటే ఇంకొకటి మీద పడాలనే కదా, అది ఇంకేదైనా జరగాలనే కదా మనుషులు కోరుకునేది. తెలియనటువంటి అవివేకం అయితే. లోకస్వార్త 13:4 ఎలాగని రాయబడి ఉంటుంది, చదువుదాం. మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే, వారు ఫస్ట్ లిస్ట్లో ఉన్నారనుకుంటున్నారా? పాపం చేసి అపరాధులయ్యి, అందుకని ఫస్ట్ లిస్ట్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ తీసుకెళ్ళిపోయాడు. మనుషుల యొక్క తలాంపులు ఎలాగుంటాయి. ఒకవేళ ఎవరికైనా ఇబ్బంది ఎదురవుతున్నప్పుడు, లేకపోతే కష్టము నష్టము చేత కొట్టబడుతున్నప్పుడు, నిజంగా కుటుంబం ఏం చేసిందో వెంటాడుతుంది అని మనుషులు ఊహనే అపోహలకు అపార్థాలకు వెళ్ళిపోతూ ఉంటుంటారు. షిలోహు ప్రాంతంలో గోపురం పడి 18 మంది చనిపోతే, వీళ్ళు అందరికంటే యెరూషలేములో ఉన్న వాళ్ళందరికంటే ఒక 18 మందిని సెలెక్ట్ చేశాడు. ఆ 18 మందిని తీశాడు బయటికి అనుకుంటున్నారా అని అడిగాడు ప్రభువైన యేసు. అదే కదా ఆలోచన లేకపోతే ఎందుకు అడుగుతాడు ఆయన? యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికంటే అపరాధులు ఎవరో, టాప్ 18 ఎవరో బయటికి తీశాడు. ఆ 18 మెంబర్స్ని గోపురం కింద పెట్టాడు. గోపురం డొల్లిచ్చేసేసాడు. అందుకోసమే చనిపోయారు వారు అని తలంచుతున్నటువంటి మనుషులతో ప్రశ్న వేసి, వారు పాపులు కానే కారని అన్నాడు. ఏమన్నాడు చదువుతాం. ప్రభువైన యేసు కారని, ప్రభువైన యేసు చేతనే వారు అపరాధులు కాదని, పాపులు కాదని తీర్చబడ్డారంటే నిజంగా వారు ఎంతటి జీవితాన్ని గడిపి ఉంటారో. నిజంగా గోపురం పడ్డది, 18 మంది చనిపోయారు. పాపులు అనుకుంటున్నారా అపరాధులు అనుకుంటున్నారా అని అన్నాడు. వారు పాపులు కాదు, అపరాధులు కాదు. మరి ఎందుకు ఇది? 18 కుటుంబాలకు ఈ వేదన ఎందుకు? ఆ రోజున చనిపోయినటువంటి వారిని బట్టి నిజంగా ఆ ప్రాంతంలో 18 మంది చనిపోయారంటే ఎలాగుంటుందండి ఆ ప్రాంతము? ఎన్ని కుటుంబాలకు చెందిన వారో తెలియదు, ఏ ప్రాంతానికి చెందిన వారో తెలియదు. చనిపోయినటువంటి ప్రతి కుటుంబంలో ఒక వేదన. ఆ రోజున గోపురం కిందకి వెళ్ళకోకుండా ఉన్నా బాగుండేది అనుకుంటారండి. అనుకుంటారు కదా సహజంగా. ఎప్పుడు పోనోడు ఈరోజు ఎందుకు పోయాడు ఆ గోపురం కిందకి? ఆ గోపురం కిందకి ఎందుకు పోయాడు అనేది ఒక సమస్య. ఒకవేళ పోతే పోయాడు, ఎందుకు అది పడేదాకా ఉన్నాడో అదొక సమస్యకు పరిష్కారం. అది క్వశ్చన్ మార్క్గా నిలబడిపోతుంటుంది. కాబట్టి లోకంలో బ్రతుకుతున్నటువంటి ఈ జీవిత దినాల్లో దేని చేత ఏ రూపంలో ఇబ్బంది వెంటాడుకుంటూ వస్తుందో తెలియదు. పుట్టిన కాంచి గుడ్డివాడు వెంటాడుతుంది, సమస్య వెంటాడుతుంది. నిజంగా ఎంత మదన పడి ఉంటాడో. దేనిని చూడలేక, దేనిని దెటువైపు వెళ్ళలేక, ఏమీ చేయలేక. 2 గోపురం కింద నుంచి పడిపోయినటువంటి మనుషులు చనిపోతే 18 మంది. ఆ 18 మంది పాపులు అంటే కాదు, సమస్య వెంటాడుతుంది. తీరని వేదన కుటుంబానికి మిగిల్చేస్తున్నాయి కొన్ని సందర్భాల్లో. ఎందుకు ఇలాగ జరుగుతుంది ఆలోచించేపోతాం. యోబు గ్రంథం 31 మరొక సంగతిని గురించి మాట్లాడుతున్నాడు గ్రంథంలో. ఊజు దేశమందు ఉన్నటువంటి మనుషుడు ఎలాంటి వాడై ఉన్నాడో తన గ్రంథంలో తెలియచేశాడు దేవుడు. యోబుని గురించి మాట్లాడినప్పుడు అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడును, చెడుతనాన్ని అసహించుకునేవాడుగాను, యథార్థవర్తుడుగాను, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేనివాడుగాను గుర్తించబడినటువంటి మహనీయుడు యోబు. సాక్షాత్తు దేవుడే అతని వంటి వాడు భూమి మీద మరి ఎవడునూ లేడు. ఆ కాలంలో యోబు బ్రతికినటువంటి దినాలలో యోబు లాంటి మనుషుడు ఇంకొకడు లేడు.
2 మార్లు మాట్లాడతాడు. యోబుని గురించి ఇదే మాట 2 మార్లు పైన మాట్లాడతాడు. అతని వంటి వాడు భూమి మీద ఇంకెవడునూ లేడు. మొదటిగా యోబు గ్రంథం 1వ అధ్యాయంలో సంగతులు చదివితే యోబుని గురించి దేవుడు తెలియచేసినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనంలో ఎలాగని రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయం 8వ వచనంలో, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనాన్ని విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. అసలు మన గురించి ఆ మాట చెప్తాడండి దేవుడు. ఒకవేళ చెప్పాల్సి వస్తే ఏ మాట చెప్తాడో నిజంగా అనుమానం. యోబుని గురించి సాక్షాత్తు దేవుడే విట్నెస్. భూమి మీద అతని వంటి వాడు ఎవ్వడనూ లేడు. కొట్టబడుతున్నాడు, శ్రమ ఎమ్మటి శ్రమ, ఇబ్బంది ఎమ్మటి ఇబ్బంది. నిజంగా యోబు తాను కలిగినటువంటి వేదనలు బాధలు గనక మనము అనుభవించలేనటువంటి పరిస్థితిలో ఉంటావేమో. తట్టుకోలేడు మనిషి. మరి ఆయన ఎలాగును తట్టుకున్నాడో నిజంగా తెలియదు. ఆ తరము వారిలో అతని వంటి వాడు ఎవడూ లేడని చెప్పబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి భక్తి పడినటువంటి యోబుకు సంభవించినటువంటి వేదనలు పలు విధాలుగా వేధించబడతా ఉంటుంటాడు. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో యోబు యొక్క భక్తి జీవితం మరింత విషదంగా చిత్రీకరించబడినటువంటి సంగతులు కనబడతా ఉంటాయి. యోబు గ్రంథం 31వ అధ్యాయంలో యోబుని గురించి రాయబడినటువంటి సంగతులు చాలా వివరంగా అక్కడ ఉంటే కొన్ని సంగతులు చదివేస్తాం చూడండి. ఎలాంటి మనుషులకు వేదన కలుగుతుంటాయా? ఎలాంటి మనుషులకు వేదన కలుగుతుంటాయా? యోబు గ్రంథం 31వ అధ్యాయంలో 31వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుతాం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని కన్యకను నేను ఎలాగును చూతును, అలాగు చేసిన ఎడల పరమన్నటువంటి దేవుని ఆజ్ఞ ఏమగును? దేవుని యొక్క ఆజ్ఞను ప్రామాణికంగా చేసుకొని భక్తిని విశ్వాసాన్ని కాపాడుకుంటున్నటువంటి ఒక అద్భుతమైన మనిషి. దేవుని ఆజ్ఞ ఇది. దేవుడు ఎలాగను కోరుకోడు, దేవుడు ఎలాగను కోరతాడు జీవితాన్ని. తన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. పాపము మానలేని కనులు ఉంటాయి. పాపము మానలేని కనులు, పాపము చేయకోకుండా నిబంధన చేయబడినటువంటి కనులు అవి. ఎంతమంది మన కళ్ళతో అగ్రిమెంట్ రాశారు? అగ్రిమెంట్ రాయటం అనేది దేనికొక దానికి మనకి ఇచ్చినటువంటి డబ్బులో, తీసుకున్నటువంటి డబ్బులో, లేకపోతే ఇంకేదన్నా దానికి సంబంధించో ఇంకేదో చేయడానికి మాత్రము రిటర్నబుల్ రికార్డులు ఉంటున్నాయి. నీ కన్నులతో నీకు నిబంధన ఉందా? అది యోబు యొక్క జీవితంలో జరిగింది. కళ్ళతో నిబంధన చేసుకోవటం, పేదవాడు ఎవడన్నా కనపడితే తనకు చేయవలసినటువంటి మేలు చేయటము, విధవరాన్లు కనపడితే తనకి ఏదైతే ఇచ్చి పంపించాలో అది ఇచ్చి పంపించటము, తన ఇంటికి వచ్చి అయ్యా అని మాట్లాడేటువంటి మనుషుడుకు తాను ఏమాత్రము చెయ్యి చాపుకోకుండా ఉన్నట్లయితే నా కుడి భుజము అది గూడు జారిద్దని అన్నాడు. కుడి భుజం యొక్క గూడు జారిద్దంటే జాయింట్ జారిపోతుంది. ఒకవేళ నేను ఎవరికైనా నేను చేయగలిగినటువంటి మేలేదన్నా చేయకపోతే, ఏమి మహనీయుడండి ఆయన. కళ్ళతో నిబంధన ఉంది. దిక్కులేని వారిని చూసుకోవటం తెలుసు, విధవరాండ్లను పరామర్శించడం తెలుసు, తన ఇంటికి సహాయం కోసం వచ్చినటువంటి వారిని త్రోసివేయటం తెలియని వాడు. అంతటి మేలు చేసేటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి మనుషుడు ఎన్ని వేదనల చేత కొట్టబడుతుంటాడు. ఇదంతా అతనికి ఎందుకు? కొన్నిసార్లు మనకంత ప్రశ్నార్థకం. పుట్టిన దగ్గర నుంచి గుడ్డివాడిగా చూసినటువంటి మనుషుని చూసినప్పుడు ఏదో ఒక దాని చేత వేధించబడుతున్నాడు. ప్రశ్న, షిలోహీములో 18 మంది చనిపోతే ఆ 18 మంది పాపులు కారు? మళ్ళీ ప్రశ్న,
చనిపోవటానికి, ప్రాణం పోవటానికి దేవుడు ఎందుకు వారిని అపాయింట్ చేశాడు? అందుకు వారినే సెలెక్ట్ చేసినట్టుగా ఆ గోపురం వారి మీదనే పడింది. గోపురం ఆగదా? ఒకవేళ 18 మంది ఖాళీ అయిన తర్వాతనేది పడేయాలనుకుంటే దేవుడు గోపురం ఆగదా? ఆపు చేయగలడా గోపురం? పడిపోయే గోపురం. పడిపోయే గోపురం ఏంటి? ఒకవేళ పడినా బ్రతికించాలనుకుంటే దాంట్లోంచి బయటికి తెస్తాడు. గోపురం పట్టం కాదు, ఒకవేళ గోపురం పడినా తాను మనుషుని భూమి మీద బ్రతికించాలనుకుంటే ఆ గోపురం నుంచి బయటికి తెస్తాడు. నడి సముద్రంలో ఓడ పగిలితే ఒక్కడ ప్రాణానికి ఏమీ కాదని హామీ ఇచ్చాడు దేవుడు. ఉన్నటువంటి వాళ్ళందరూ ఆడావడి పడిపోయి ఆ సరుకులు పడేసి వీటిని పడేసేస్తుంటే మీరు గాబరా పడొద్దు, ఎవడూ దీంట్లోంచి దూకొద్దు, ఒక్కడి ప్రాణానికి హాని కలగదని నాకు సెలవిచ్చాడు. నడి సముద్రంలో ఓడ పగిలిపోతే గాబర పడుతున్న, ప్రాణాల కోసం గాబర పడుతున్నటువంటి వారికి సైతం అభయం ఇవ్వగలిగినటువంటి దేవుడు ఒకవేళ ఆ గోపురం కింద ఉన్నటువంటి 18 మందిని కాపాడటమే తన లక్ష్యం అయితే, ఒకవేళ వాళ్ళని బ్రతికించాలనుకుంటే ఆ గోపురం పడనీయడు. ఒకవేళ పడినా అది వారి మీద పడదు. ఒకవేళ వారి మీద పడినటువంటి మనుషులను కూడా బ్రతికించగలడు. అది దేవుని యొక్క సామర్థ్యం. మరి ఎందుకు ఇలాగని చేశాడు? ప్రశ్నే. యోబుని గురించి పరమ తండ్రి తానే సాక్షాత్తుగా మాట్లాడాడు. ఇతని వంటి వాడు ఏ ఒక్కడును భూమి మీద లేడని. మీరు ఎందుకు శ్రమల చేత కొట్టబడుతున్నాడు? కొన్ని సందర్భాలు యోబుకి అర్థం అవ్వాలి. మనం ఏదో గ్రంథం చదివేసరికి అపవాది జోక్యం పుచ్చుకున్నాడు, అందుకని కొట్టబడుతున్నాడు, అందుకోసం ఇంత స్ట్రగుల్ అవుతున్నాడు. యోబుకి ఇంత క్లారిటీ తెలియదు. ఆయనకి క్లారిటీ రావడానికి చాలా టైం పట్టింది. ఒకవేళ బిడ్డలు ఎప్పుడైతే తనకు కలిగినటువంటి వాటిని పోగొట్టుకున్నాడో, ఆస్తిలో భాగము, పశువుల్లో భాగము, బిడ్డలను, తనకు కలిగిన యావత్తును ఒక్కొక్కటిగా పోతుంటే పరమ తండ్రి వచ్చి ఏం కంగారు పడు, మాకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయన్నీ అని యోబుకి చెప్పున్నట్టయితే యోబు జన్మదినాన్ని గురించి చెప్పించేవాడు కాదు. అసలు నేను పుట్టినరోజు ఇంకొకటి ఎవడో పుట్టకూడదు అనే మాట వాడాడంటే అసలు తన జీవితంలో ఏం జరుగుతుందో తెలియట్లా. తన జీవితంలో ఏం జరుగుతుందో ఒక విషయం అనేది మనకి క్లారిటీ ఉంది, కానీ ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నిజంగా ఇది అపవాది యొక్క జోక్యంతో దేవుడు పర్మిషన్ ఇవ్వటాన్ని బట్టి వేధించబడుతున్నాడు, శ్రమ పెట్టబడుతున్నాడు, ఓర్చుకుంటున్నాడా, ఎలాగుంటున్నాడు అనేది బయటుండి చూస్తున్నాం ఆయన జీవితాన్ని. ఒక్కొక్కటి పోగొట్టుకుంటుంటే పోయే ప్రతిదాని వెనకాల ఎందుకు ఇలా జరుగుతుంది, ఇది పోగొట్టుకుని ఆఖరికి తన దేహమంతా కురుపులతో నింపబడి ఉంటే ఆ మనుషుడు ఎలాగని ఫీల్ అయి ఉండాలి తెలుసా? ఆయనకి ఇబ్బంది ఏం లేదు, ఏది పోయినా మళ్ళీ రిటర్న్ డబల్ అది ఇచ్చేంత వరకు కూడా తెలియదు. గాబరా పడిపోతున్నాడు మనిషి. ఏంది ఇలా జరుగుతుంది, జీవితం ఏంటి, ఎలా గడిచిపోతుంది ఏంటి, జీవితం ఏంటి? సంతోషంగా ఉండాలని అనుకుంటున్నటువంటి బ్రతుకులు తాము ఊహించిన దానికంటే వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అనేక జీవితాలు ఈ గ్రంథంలో కనబడతా ఉంటాయి. నెంబర్ 4, మంచి వాళ్ళకి చెడు జరుగుతూ ఉంటుంటుంది సహజంగా. మంచి వాళ్ళు చెడును ఎదుర్కొన్నటువంటి మనుషులు ఉన్నారు. మంచి వాళ్ళకు చెడు జరగటము, చెడు వాళ్ళకు మంచి జరగటం అనేది చాలా సందర్భాల్లో గ్రంథంలో కనబడతా ఉంటుంటాయి. అవన్నీ చూస్తున్నప్పుడు ఇదేంటి విచిత్రంగా, చెడిపోయిన బ్రతుకుతున్నటువంటి వాళ్ళకేమో మంచి జరుగుతుంది, బాగుగా బ్రతుకుతున్నటువంటి మాకేమో ఇలాగ చెడు జరుగుతుంది అని చెప్పబడుతున్నటువంటి జీవితాలు ఈ గ్రంథంలో ఎన్నో. రూతు గ్రంథంలో ఒకటి ఆలోచించబోతాం. రూతు గ్రంథంలో నయోముని గురించి మాట్లాడినప్పుడు భక్తి కలిగినటువంటి కుటుంబం చెప్పబడింది. నయోమి చదువుతాం గ్రంథంలో. రూతు గ్రంథము 1వ అధ్యాయంలో ఆ కుటుంబము యెరూషలేము ప్రాంతంలో బెత్లెహేము అనేటువంటి గ్రామం నుంచి మోయాబు దేశానికి కరువును బట్టి వలస వెళ్ళినటువంటి వారిగా కనిపిస్తూ ఉంటుంటారు. వలస వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో తన భర్త, 2 కుమారులను పోగొట్టుకున్నటువంటి ఆమె కనబడతా ఉంటుంటుంది. చదువుదాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో,
న్యాయాధిపతులు ఏలిన దినములు యందు దేశములో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళెను. కాబట్టి బెత్లెహేము గ్రామం నుంచి వెళ్ళాడు, కరువును బట్టి వెళ్ళాడు, మోయాబు దేశానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నయోమి తన భర్తతోనూ ఇద్దరు కుమారులతోనూ వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఈ ముగ్గురు కాస్త 5గురు అయ్యారు. ఇద్దరు కుమారులకి వివాహం చేసింది. రూతు వార్ప అనేటువంటి బిడ్డలను చూసింది. మోయాబు ప్రాంతంలోనే ఇద్దరు బిడ్డలకు చేసేసింది. సంతోషంగా గడుపుతుంది. కరువు నుంచి బయటపడాలని ఒక స్థలానికి వెళ్ళారు. ఇబ్బంది ఉన్నటువంటి స్థలంలో నుంచి క్షేమం కలిగేటువంటి స్థలం అని చెప్పుకుని వెళ్ళారు. ఈ స్థలంలో బాధ ఉంది, ఆ స్థలంలో నెమ్మది ఉంటుంది, ఈ స్థలంలో ఆహారం లేదు, ఆ స్థలంలో ఆహారం దొరుకుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో బెత్లెహేం అనేటువంటి ప్రాంతాన్ని వదిలేసి మోయాబు ప్రాంతానికి వచ్చారు. ఏ కుటుంబం మీద ఇలాగ ఆలోచన చేసింది కదా, ఎక్కడైతే తమకు ఇబ్బంది ఉందో ఆ స్థలాన్ని అవసరమైతే వదిలేస్తారు, మరొక ప్రాంతానికి వెళ్తారు, వలస వెళ్తారు, కొంతకాలం వేరే చోట గడుపుతూ ఉంటుంటారు. కాబట్టి నయోమి కుటుంబం కూడా ఇలాగనే ఆలోచన చేసింది. ఈ స్థలంలో ఉంటే తినటానికి ఆహారం ఉండదు, బిడ్డలను ఆకలితో చంపేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనకు ఆహారం దొరికేటువంటి స్థలాన్ని చూసుకొని ఆ స్థలానికి వెళ్దాము అని ఆలోచన చేసినప్పుడు వారు మోయాబు దేశాన్ని సెలెక్ట్ చేసుకోవటము, మోయాబు దేశానికి వెళ్ళటము జరుగుతుంది. నిజంగా మోయాబు ప్రాంతానికి వీరు వెళ్ళటానికి ఒక తల్లిగా ఒక తండ్రిగా తన బిడ్డల గురించి ఈ తల్లిదండ్రులు ఏం ఆలోచన చేసి ఉంటారు? కరువు ఉంది, బిడ్డలు చనిపోతారేమో, ఆహారం ఉండదేమో, ఇబ్బందులు ఎదుర్కొంటామేమో, ప్రాణాలు పోతాయేమో, ప్రాణాపాయమైనటువంటి పరిస్థితులు వచ్చేంతవరకు ఎందుకు ఆగాలి? కాబట్టి అనుకూలమైనటువంటి స్థలం మీద చూసుకున్నారు. ఆ స్థలానికి వెళ్ళటానికి ప్రయాణం చేశాడు. మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోయారు. మోయాబు ప్రాంతంలో కాలం గడిచిపోతూ ఉంది. అనుకోకుండా తన భర్త చనిపోతాడు మొదటిగా, తన ఇద్దరు కుమారులు చనిపోతారు. ఇప్పుడు ముగ్గురుగా వచ్చినటువంటి వారు మరలా ముగ్గురుగా మిగిలిపోయారు. వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు? ముగ్గురు వచ్చారు. అక్కడ ఎంతమంది అయ్యారు? 5గురు అయ్యారు. ఇప్పుడు ఎంతమంది మిగిలి ఉన్నారు? మళ్ళీ ముగ్గురే మిగిలి. తనంటది నయోమి, దేవుడు నన్ను సర్వసమృద్ధిని తీశాడు. నిజంగా ఒక భార్యకి తన భర్త తన బిడ్డల కంటే ఇంకా అమితమైనది ఏంటి? అత్యధికంగా చూసుకునేది ఏంటి? అసలు ఒక భార్య తన భర్త తన బిడ్డల కంటే ఇంకా దేనిని ఎక్కువగా చూడదు. భర్తను పోగొట్టుకొని బిడ్డలు పోగొట్టుకొని సకల సమృద్ధి కలిగినటువంటి దానిగా నేను వస్తే, నిజంగా మోయాబు ప్రాంతానికి సకల సమృద్ధితో వచ్చారా? ఏమేమి తీసుకెళ్ళారు వీళ్ళతో? బంగారము, వెండి, ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సరిపడిన ఫుడ్, ఇవన్నీ తీసుకెళ్ళారమ్మా? ఒట్టి చేతులతో కరువులో ప్రాణాలు పోతాయేమోనని వస్తే నయోమి మాట్లాడుతుంది, నేను సకల సమృద్ధి గల దానినై వెళ్తే రక్తహస్తాలతో వచ్చానంటది. అంటే తన బలం, తన బలగం, తను చూసుకున్నటువంటి యావత్తు ఇదేనని చూసింది తన భర్త తన బిడ్డలు. నిజంగా అలాగన తన భర్త తన బిడ్డలను చూసుకున్నటువంటి భార్య ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబంలో నిత్యము ఒక పురుషుడు ఆనందపడతాడు తన భార్యను చూసి. కుటుంబాలు పాడవటానికి గల కారణాలు ఏంటంటే భార్య పట్ల భర్తకి, భర్త పట్ల భార్యకి ఉండవలసినటువంటి బాధ్యతలు విస్మరించినప్పుడు వేదన కలుగుతూ ఉంటుంది కుటుంబం. కాబట్టి నయోమి సకల సమృద్ధి కలిగినటువంటి దానిగా వెళ్ళాను, ఇప్పుడు రక్తహస్తాలతో వచ్చేసాను అంటది. భక్తి కలిగినటువంటి కుటుంబం అది. యెహోవా నన్ను ఇలాగ చేశాడు. వృద్ధురాలై ఉంటే, నిండు వృద్ధాప్యం దగ్గరలో ఉంటే, ఒక వృద్ధురాలైనటువంటి తల్లి తన భర్తను బిడ్డలను ఇద్దరిని పోగొట్టుకున్నప్పుడు ఆమె మొక్క కవలికలు చూడాలి. గజగజ వణికిపోతుంది. ఏంటమ్మా ఏంటి నయోమి అనుకుంటా కదా అనుకుంటున్నారు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ. అంటే ఎంతకాలం అయిపోయిందో, ఏమో నయోమే కదా అని అనుమానం కలిగిందంటే. మనల్ని గుర్తుపట్టాలంటే ఎన్ని సంవత్సరాలు బయట ఉండాలి? ఎన్ని సంవత్సరాలు బయట ఉండాలి? మీలో ఎవరైనా అమెరికానో లేకపోతే ఇంకో హైదరాబాద్ ఇంకో స్థలానికి వెళ్ళిపోయారు, వచ్చారనుకుందాం ఒక 5-10 సంవత్సరాలకి, గుర్తుపడతారా మనల్ని? 5-10 సంవత్సరాలు గుర్తుపడతారా? ఇంకొక 30 సంవత్సరాలు గడిచిపోతే
ఏమేంటి అచ్చం నయోమి లాగా ఉంది, నయోమినా ఏంటి అనుమానం వచ్చేసింది. నయోమి అనా అని వెళ్ళి ఎంక్వైరీ చేశారు. అవును నయోమియే. అరే వేరి మన వాళ్ళేరి, మీ భర్త, మీ పిల్లలు, మీ సంతానం ఏది? నేను సకల సమృద్ధి కలిగిన దానికి వెళ్తే రిక్తహస్తాలతో వచ్చా, ఏమీ లేదు, మొత్తం పోగొట్టుకున్నా. ఇది ఎవరు చేశారని చెప్తుందో తెలుసా? దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి కుటుంబం అది. దేవుని యొక్క వాగ్దానం ఏం తెలియచేసిందంటే బెత్లెహేంలో ఫుడ్ దొరుకుతుందనేటువంటి మాటలు వినిపించే మరలా బెత్లెహేంకి వెళ్ళారంట. కాబట్టి ఆ కుటుంబం నుంచి మనం నేర్చుకోగలిగింది ఏంటంటే మంచి వాళ్ళకి చెడు జరగటం. ఇది మన సమాజాల్లో కూడా ఎన్నో కుటుంబాలు నీతి యథార్థతగా బ్రతుకుతున్నటువంటి కుటుంబాల్లో ఎన్నో వేదన, ఒక రకమైనటువంటి వేదన ఆ కుటుంబంలోనికి ప్రవేశిస్తే మరొక రకమైనటువంటి వేదన అనేక కుటుంబాల్లో తాండవేస్తుంది, ఏదో ఒక దాని చేత. ఇదెందుకు? మంచివాళ్ళు కదా? ప్రశ్నే. చెడ్డ వాళ్ళకు మంచి జరుగుతూ ఉంటుందంట కొన్ని కుటుంబాల్లో. మన ఊర్లో చెడ్డోళ్ళు ఎంతమంది? కొన్ని పేర్లు చెప్పండి. చెప్తారు అలాగా? చెప్తే ఊరుకుంటారు అలాగా? ఆ చదువుతాం గ్రంథంలో, కీర్తన గ్రంథం 73వ అధ్యాయంలో ఒక రోజున ఒక మనుషులు అనుకున్నాడంట, చెడ్డవాళ్ళై ఉన్నటువంటి వీళ్ళకి మేలు జరుగుతుంది, అసలు మంచి వాళ్ళకు మాకు మంచి జరగదేంది అనుకుంటున్నారంట. కీర్తన గ్రంథం 73వ అధ్యాయంలో ఈ సంగతులు మనకు వినిపించబడతా ఉంటే చదువుతాం. 73వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుతాం. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 3వ వచనంలో, భక్తిహీనుల క్షేమము నా కంట పడినప్పుడు, ఒకవేళ మంచిగా భక్తిపరుడిగా దేవుని ఆశ్రయించిన వాడిగా దేవునితో నిబంధన కలిగినటువంటి ప్రజలుగా దేవుడే తమ యొక్క ఆశ్రయదుర్గంగా సమస్తము తమ కుటుంబానికి దేవుడే అనుకునేటువంటి కుటుంబాలుగా ఉన్నటువంటి వాళ్ళకి గనక మేలు జరిగితే ఆలోచించేయడు. కానీ ఎవరికి మేలు జరుగుతుందంట? ఎవరికి క్షేమము? భక్తిహీనుడికి. ఎవరిని భక్తిహీనులని అంటాము? గ్రంథం చాలా రూపాల్లో చూపించింది భక్తిహీనుడు అంటే. దిద్దుబాటును అసహించుకునేటువంటి మనుషుడు భక్తిహీనుడి కింద వస్తాడు. దేవుని యొక్క మాటలు వెనక్కి చేసేవాడు భక్తిహీనుడి కింద వస్తాడు. లోకంలో ఉన్నటువంటి మాలిన్యాన్ని అంటించుకునేటువంటి మనుషుడు భక్తిహీనుడి కిందకు వచ్చేస్తాడు. సత్యమును అడ్డగించే మనుషుడు భక్తిహీనుడి కిందకు వచ్చేస్తాడు. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 16వ వచనంలో దిద్దుబాటును అసహించుకోవటం, దేవుని యొక్క మాటలు వెనక్కి నెట్టేయటం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో లోక మాలిన్యాన్ని అంటించుకునేటువంటి వాడు భక్తిహీనుడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సత్యమును అడ్డగించేటువంటి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీద. భక్తిహీనత రకరకాలుగా చూపించబడుతుంది లోకంలో. కాబట్టి భక్తిహీనులు బాగున్నారంట. సత్యం అంటే నమ్మడు, దేవుడు అంటే విశ్వసించడు, దేవుని యొక్క మాటలంటే ప్రామాణికంగా చూడరు. లోకంలో చెడిపోయినటువంటి బ్రతుకుతుంటాడు అనమాట, మాలిన్యాన్ని అంటించుకుని. ఇలాగ మాలిన్యాన్ని అంటించుకొని బ్రతుకుతున్నటువంటి భక్తిహీనుడు ఎవరైతే ఉన్నాడో అది ఎప్పుడు చూసినా సంతోషం, ఇంట్లో సంతోషం, కుటుంబంలో సంతోషం, దీర్ఘాయుష్ను అనుభవించటం. ఒకవేళ చనిపోయేటప్పుడు సైతం నిండు వృద్ధాప్యం, మంచి సాగు చచ్చిపోయాడండి అన్నట్టుగా చనిపోతున్నారట ఆ ఇంట్లో. చదువుతాం గ్రంథాలు ఎలాగని రాయబడి ఉంటుంది 3వ వచనంలో. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 3వ వచనంలో రాబడినటువంటి సంగతులు ఎలాగనే ఉంటాయి. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడి తిని. మత్సరపడ్డాడంట. ఎందుకు మత్సరపడ్డాడు? మరణమందు అసలు ఒక ఇబ్బంది లేదు, ఏం లేదు బ్రదర్, బాగా బ్రతుకుతున్నారు. ఒక్కొక్కరికి 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 100 దాటుతుంది వాళ్ళ ఇంట్లో. 100 దాటిపోతున్నారు. చక్కగా మంచి మంచి చావు చచ్చిపోయాడు. ఎవరినంటారు? మంచి వృద్ధాప్యంలో అస్సలు తిరగలేనటువంటి స్థాయిలో 100 దాటిన తర్వాత చనిపోతే ఆ చావుని ఏమంటారంటే మంచి చావు చనిపోయారు అనుకుంటారు లోకంలో. ఇలాగన చనిపోతున్నటువంటి కుటుంబాల్లో భక్తిహీనులుగా ఉన్నటువంటి కుటుంబాలను చూసి అసలు వాళ్ళకి మరణమందు వేతనం లేవు, అసలు వాళ్ళకి అనారోగ్యం అనేది ఉండదు, అసలు వాళ్ళకి వ్యాధి బాధలే ఉండవు, పుష్టిగా ఉన్నారట.
వ్యాధి బాధలు లేవు, ఇతరులకు కలుగుతున్నటువంటి బాధలేమీ వాళ్ళకి కలగు. దిగులు లేదు, తెగులు లేదు, ఏమీ లేదు. సంతుష్టిగా, సమృద్ధిగా, అన్ని విషయాల్లో సౌఖ్యం కలిగి చక్కగా నెమ్మదిగా బ్రతుకుతున్నటువంటి మనుషులను చూశాడంట ఒక ఆయన. చూడబడినటువంటి మనుషులు భక్తిహీనులు. ఇదెందుకు ఇలా జరుగుతుంది? రివర్స్గా దేవుడు నమ్మిన వాడికేమో ఏదో ఒక వేదన చేత కొట్టబడుతుంటే, దేవుడు ఏంటో తెలియకుండా భక్తిహీనుడిగా బ్రతుకుతున్నటువంటి మనుషుడేమో క్షేమంగా బ్రతుకుతున్నాడు. ఇది ప్రశ్నే. ఏంటి అసలు ఇది? ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి విధంగా స్ట్రగ్లింగ్ అవుతూ ఉంటే, వేధించబడుతుంటే, బాధలో తమ జీవితాలను గడుపుతూ ఉంటే, సుఖదుఖాలు రెండు మిళితమయ్యి అధికమైనటువంటి భాగము తాము వేదనతోనే గడుపుతున్నటువంటి దినాలుగా, కుటుంబాలుగా సాగిపోతూ ఉంటే ఏం చేయాల్సిన పరిస్థితి? తన గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడు. తన అభయము ప్రభువైన యేసుక్రీస్తు చేత వినిపించాడు. మన కుటుంబాల్లో ఏదైనా ఇబ్బంది చేరుతున్నదంటే కంగారు పడొద్దు. ఒకవేళ బాధ కలిగించే పరిస్థితి ఉన్నదంటే ఎక్కువ దాని గురించి చింత మీకొద్దు. లోకసువార్త 12వ అధ్యాయంలో. కాబట్టి ఒకరోజు నీ కుటుంబము అనారోగ్య పరిస్థితుల్లో వారు పడినటువంటి బాధ ఏంటో వారికి తెలుసు. మంచం మీద నుంచి లేవలేనటువంటి పరిస్థితి అది. అయ్యా నేను నిలబడలేకపోతున్నాను అంది ఒక రోజు ఇంటికి వస్తే. ఆ తల్లి ప్రార్థన చేయడానికి ఇంటికి వస్తే, అయ్యా నేను నిలబడలేని పరిస్థితి అంది. వాళ్ళ పెద్ద బిడ్డ, వాళ్ళ చిన్న బిడ్డ, వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. పాపం ఏమీ చేయలేని పరిస్థితి. ఒక్కటి మాత్రమే చేయగలుగుతున్నాను, ప్రార్థన మాత్రం చేయండి. దేవుడు ఏదైనా చేయగలడు మా జీవితంలో. విశ్వాసము బలపరిచింది, మరలా దేహంలోనికి సత్తువు తీసుకొచ్చింది. అందువల్ల ఈ కుటుంబానికి, ఈ కుటుంబం ద్వారా చేరబడినటువంటి మనందరికీ వినిపించబడుతున్నటువంటి సంగతి, మీ చింత యావత్తు దేవుని మీద వేసేసి, మన గురించి కేరింగ్ తీసుకునేటువంటి వాడు, లక్ష్య పెట్టేవాడు దేవుడు. ఎంత ఇబ్బంది అయినా కలగను, ఎంత బాధ అయినా కలుగుతున్నటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్తున్నా సరే, మన చింత అంతా ఆయన మీద వేయటం. మనం చింతించి మనమే ఆ భారాన్ని భరించాలనుకోవద్దు. క్రీస్తు ప్రభు యొక్క వాగ్దానం ఇది. లోకసువార్త 12వ అధ్యాయంలో ఇలాగ రాయబడి ఉంటుంది. సంగతులు చదువుతాం. లోకసువార్త 12వ అధ్యాయంలో 25వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. మరియు మీలో ఎవడనూ చింతించుట వలన తన ఎత్తును మోరుడు ఎక్కువ చేసుకొనగలడు. చింతించటం వలన, బాధపడటం వల్ల, ఎక్కువగా దాన్ని గూర్చినటువంటి మనోదుఖం కలిగి ఉంటాం. తన బాధను ఎవ్వరూ తీర్చుకోలేరు. అందువల్ల ఈ కుటుంబానికి ప్రేమతో మీ చింత యావత్తు, ఎంత చింత ఉంటే అంత చెప్పుకోవలసిన వాడికి చెప్పుకోవలసిన విధంగా వదిలేసేయండి. అయ్యా ఇది మా కుటుంబ పరిస్థితి, ఇది మా జీవితం, ఇది మా ఆరోగ్యం, ఇది మా కుటుంబంలో ఉన్నటువంటి దేనాతి దీనమైనటువంటి పరిస్థితులు ఇవి అని మనుషుడు తన చింత యావత్తును తండ్రి మీద వేసేయటం, దేవుని మీద వేసేయటం. అందువల్ల గ్రంథంలో ప్రభువే చెప్పాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో కూడా ఏమన్నాడంటే, రేపును గూర్చి చింతొద్దు. ఏంటి భవిష్యత్తు ఏంటి, పిల్లలేంటి, లేకపోతే ఇంకేదన్నా ఏంటి, దీని ఏంటి, అదేంటి, వద్దు. అది రేపు గురించి ఆలోచన చేసేది. రేపటిని గూర్చిన సంగతి రేపు ఆలోచించేద్దాం. ఈ రోజున బ్రతుకుతున్నామా? కావలసిన వాటితో, దేవుని యొక్క సమృద్ధితో, దేవుని యొక్క దయలో కాపాడబడుతున్నామా? భద్రపరచబడుతున్నామా? ఆయనతో మనకు సహవాసం తెగదెంపులు లేకోకుండా ఉందా? ఏ రోజుకి ఆ రోజు ఇలాగను చూసుకోగలిగినటువంటి మనుషులుగా ఉంటే మీ చింత యావత్తును మీరు దేవుని మీద వేస్తున్నారని అర్థం. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో తెలియచేయబడినటువంటి సంగతులు చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మీ చింత యావత్తును ఆయన మీద వేసేయండి. 5వ అధ్యాయము 6వ వచనం లాగా రాయబడి ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక
మీ చింత యావత్తు వేసేసేయండి. ఆయన మోయగలడు, ఆయన తీర్చగలడు, ఆయన దానికి పరిష్కారం చూపించగలడు. సమస్యలను పరిష్కరించగలిగినటువంటి సమర్థుడై దేవుడు మన జీవితాలకు అనుగ్రహించబడినటువంటి భాగ్యం. మీకు సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుంది? చింత కలుగుతుంటే, వేదన కలుగుతుంటే, బాధ కలుగుతుంటే, అనారోగ్య పరిస్థితులు మన తట్టుమిట్టాడుతూ ఉంటుంటే మీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందో అటువైపు చూడండి. కష్టాల్లో మనుషుడు చూడవలసినటువంటి ఆశ్రయ దుర్గము పరలోకమందున్నటువంటి దేవుడు. యోధా జాతికంతటికి ముప్పొచ్చు పడింది. యూదులుగా బ్రతుకుతున్నటువంటి ప్రతి వాడిని చంపేయాలనేటువంటి శాసనం పుట్టించబడింది. నేను యూదుణ్ణి, నేను దేవుని ఎరిగిన వాడిని, ధర్మశాస్త్రం కలిగిన వాడిని అని చెప్పుకుంటున్నటువంటి ప్రతి వాడిని చంపేయాలనే ఆజ్ఞ శాసనంగా మార్చబడినటువంటి దినాల్లో మొర్దెకై రాజమందిరంలో ఉన్నటువంటి ఎస్తేరును ఆశ్రయిస్తాడు. ఎస్తేరుతో మాట్లాడతాడు. ఈ రోజున నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడు, కొంచెం మా ఇబ్బంది ఏంటో చూడు అని చెప్తాడు. ఎస్తేర్ అంటది, ఇప్పటికీ 30 దినాలు అవుతుంది రాజు నా ముఖం చూడక. అయితే ఏమవుతుంది, డైరెక్ట్గా వెళ్ళు, సమస్య మంద కదా అని అన్నాడు మొర్దెకై. వెళ్తే చంపేస్తాడు. రాజు అనుమతి లేకోకుండా రాజమందిరంలోనికి వెళ్ళాడంటే చంపేస్తాడు. సమస్య అది. యోధా జనాంగం మొత్తం సమస్యపోయి తుడిచివేయబడుతున్నటువంటి సమస్య వెంటాడుతూ ఉంటే ఆ ప్రజలందరూ భయభీతులతో ప్రాణాలు పోగొట్టుకుంటుండే భయంతో ఎటువైపు చూడాలో తెలియదు. మొర్దెకై ఒక్కటే ఒక మాట అన్నాడు, ఒకవేళ నువ్వు రాజమందిరం లోపలికి వెళ్ళి మాట్లాడతావు, ఒకవేళ మాట్లాడకపోతే ఏ దిక్కు నుంచి పంపించాలో ఆయనకు తెలుసులే సహాయం. అది ఏ దిక్కు నుంచి వస్తుందో, ఎలాగొస్తుందో నాకు తెలుసు. విశ్వాస హృదయం అలాగని స్పందించాలి. సహాయాన్ని పంపేవాడు ఎలాగని పంపుతాడు? ఆశ్చర్యకరమైనటువంటి రూపంలో తిరిగి శాసనమును మార్చి, ఏ జాతినైతే, ఏ జనాంగాన్ని అయితే భూమి మీద తుడిచివేయాలని శాసనాలు పుట్టించాడో వారి చేత తిరిగి వారిని చంపించాడు. ఇది మొర్దెకై యొక్క విశ్వాసం దేవుని మీద. సమస్యలలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆశ్రయ దుర్గంగా చూడవలసిన వాడు దేవుడు. ఎన్ని కుటుంబాలు మనం అట్లాగా చూస్తున్నాము. వేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది, కష్టం అనిపిస్తుంది. కుటుంబపు పరిస్థితులను చూసి దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మీ చింత యావత్తు ఎవరి వైపు వేచి వస్తున్నారు? ఎస్తేరు గ్రంథంలో రాబడినటువంటి సంగతులు చదువుతాం. ఎస్తేరు గ్రంథంలో సమస్య తమ ఎదుట ఉన్నటువంటి పరిస్థితుల్లో మనుషులు చూసాడంటే లాగున ఏ దిక్కు నుంచి వస్తుందో ఆ దిక్కున వస్తుంది, నువ్వు సైలెంట్గా ఉంటే. 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో 13వ వచనం లాగా రాయబడి ఉంటుంది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనంలో మొర్దెకై ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నువ్వేదో రాజమందిరంలో ఉన్నావు కాబట్టి నువ్వు సేఫ్, మేము ఎక్కడున్నాం కాబట్టి సమస్య ఏదైనా ఉంటే మాకు అనుకుంటున్నావేమో. తన రాజమందిరంలో ఉంది, రాజు సమ్ముఖంలో ఉంది, అంతఃపురంలో ఉంది కాబట్టి తనకు సమస్య లేదనుకునేటువంటి భావన కలిగి ఉంటుందేమని మొర్దెకై ఎలాగని మాట్లాడుతూ, ఒకవేళ నువ్వు సేఫ్ అనుకుంటున్నావేమో అని మాట్లాడితే ఎలాగని తెలియజేశాడు. నీవు ఈ సమయం అందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుంచి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును మరొక దిక్కు, ఏ దిక్కు నుంచి పంపుతాడో తెలియదు. సహాయము విడుదల.
ఇబ్బంది ఏమిటి ఇబ్బంది, బాధ ఏమిటి బాధ ఏమిటి కదులుతున్నటువంటి బాధల్లో మనుషుడు సహాయంగా చూడవలసింది దేవుని వైపు. ఆయన వైపు చూస్తే విడుదల, సహాయం రెండు అనుగ్రహించబడతాయి. మనం ఎటువైపు చూస్తున్నాం? మీకు బాధ కలుగుతుందా, ఇబ్బంది కలుగుతుందా? కష్టాల్లో ఉన్నప్పుడు, వేదన చెందుతున్నటువంటి పరిస్థితులు మన ఇంట్లో ఉన్నప్పుడు మీరు చూడవలసినటువంటి సహాయపు దుర్గము పరలోకం ఉన్నటువంటి దేవుడు. ఏ దిక్కు నుంచి అయినా పంపిస్తాడు. తాను సైలెంట్గా ఉంటే అంతఃపురంలో సహాయం తన బిడ్డలకి ఎటు నుంచి రావాలో అటు వస్తుంది. గ్యారంటీ, ఖచ్చితంగా వస్తుంది. అలాగను పొందినటువంటి మనుషులు చాలామంది ఉన్నారు. అందువలన తన గ్రంథం నుంచి మనకు రాయించినటువంటి సమాచారాన్ని బట్టి ఇవి ఎందుకు ఇలాగ జరుగుతున్నాయి? భక్తి పరులకు, పాపం లేనటువంటి వారికి, పుట్టినటువంటి మనుషుడికి, లేకపోతే ఇలాగన శిలోహలో చనిపోయినటువంటి మనుషులు, పాపులు కాదంట, అపరాధులు కాదంట, వాళ్ళందరికీ ఎందుకు ఇవి సంభవిస్తున్నాయనేటువంటి ప్రశ్నలకు గ్రంథం తెలియచేసినటువంటి సంగతులు ఏంటంటే, ఏ కాలమున ఏది జరగటమో దేవునికి మేలని తలంచుతాడో అది చేస్తాడు, సెట్ చేసి పెడతాడు. మనం అనుకోవాల్సింది ఏంటంటే, నా జీవితంలో ఇది చేయటము అది మా మేలుకేమో, నా దేవుడు నా మేలు కోసం ఇది సెట్ చేశాడు. ప్రసంగి గ్రంథం 3:11 మానవ జీవితంలో ఏది ఎప్పుడు చెయ్యాలో దాన్ని ఎరిగిన వాడైనటువంటి దేవుడు అది జరిగించే సమయానికి కరెక్ట్గా జరిగేస్తాడు. ఒకవేళ వేదన కలిగినటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయా? ఒకవేళ దేవుడు నా జీవితంలో ఇది చేసి దీని తర్వాత ఏం చేయబోతున్నాడు? శ్రమ వెంబడి హెచ్చించబడినటువంటి మనుషులు అనేకం. శ్రమ తర్వాత హెచ్చించబడినటువంటి ప్రజలు, శ్రమ తర్వాత ఓదార్చబడి ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీర్చబడినటువంటి ప్రజలు తన గ్రంథంలో బోల్డ్ అంతమంది కనిపిస్తుంటారు. చదువుతాం గ్రంథంలో. ప్రసంగి గ్రంథం 3:11 రాయబడినటువంటి సంగతులు చదివితే, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును అది జరుగుతుంది. అది అంతే. ఎందుకు ఇది జరిగింది? దేని కాలంలో ఏది జరగాలో, ఏ కుటుంబానికి ఏమి చేయాలో అది బాగుగా తెలిసినవాడు కాబట్టి అది జరిగింది. ఒకవేళ అపవాది చేతన, అపవాది యొక్క అనుచరుల చేతన, దుష్టుల చేతన, పాపాత్మైనటువంటి మనుషుల చేతన, మనల్ని శత్రువులుగా భావించినటువంటి మనుషుల చేతన అది ఎవడైనా చేయని, సమస్తమును మేలుకరంగా మలచగలిగిన వాడు దేవుడు. అది మన దృష్టికి, మన ఊహకు ఇది మ్యాచ్ అవ్వదు, అందదు. అసలు ఇది మన దృష్టికి ఎప్పుడు అందదు. ఇది యెషయా గ్రంథం 55:8 రాయబడినటువంటి సంగతులు చదివితే, దేవుని యొక్క ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయో మనం అనుకున్నటువంటి వాటిగా ఉండవంట. మన ఐడియాస్కి, మన థాట్స్కి, మన ఊహలకి అతిమించి మనం అనుకుంటాం, ఎందుకు ఇలా జరిగింది, అసలు మన జ్ఞానానికి అందనట్టుగా ఉంటుందంట. చదువుతాం గ్రంథం, యెషయా గ్రంథం 55:8 రాయబడి ఉంటుంది. 55:8 నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి. నేను తలంచాను, అసలు మీరు తలంచినట్టుగా నేను తలంచను. ఇది క్యాచ్ చేయటానికి చాలా టైం పట్టింది. ఎందుకు ఇదంతా జరుగుతుంది? ఎందుకు ఈ ఇబ్బంది కలుగుతుంది? ఎందుకు ఈ నష్టం? ఎందుకు ఈ వేదన? ఈ కుటుంబంలో పరిస్థితులు ఎప్పుడు మార్చబడతాయి? ఏదైతే మనం ఆలోచన చేస్తుంటామో ఒక అండర్స్టాండింగ్కి వచ్చేస్తాం. మనం దీన్ని బట్టేమో, దాన్ని బట్టేమో ఒక రోజున వచ్చేసారంట, ఈడు గుడ్డివాడిగా పుట్టడానికి వాడి తల్లిదండ్రులైన పాపం చేసి ఉండాలి, వీడైనా పాపం చేసి ఉండాలి. మనుషులు వచ్చారు కన్క్లూజన్కి. ప్రభువైన యేసు వారు ఊహకు మించిందని చెప్పాడు. దేవుని యొక్క మహిమ వీని యందు ప్రత్యక్షపరచబడటానికి వీడు ఎలాగని పుట్టాడు, కానీ మీరు అనుకున్నట్టు కాదులే అని అన్నాడు. కాబట్టి కుటుంబంలో కలుగుతున్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితులకు దేవుని యొక్క తలంపులు ఒకవేళ ఎలాగని సెట్ చేయటం, ఏని కాలం మంది జరగాలనుకున్నాడో అది చేస్తున్నాడేమో. నాకు మేలు చేసే దేవుడు ఏదైనా మేలు చేస్తాడు. ఒకవేళ ఇబ్బంది అనిపిస్తుందేమో ఇప్పుడు, ఇది మనకు అర్థం అవ్వాలంటే చాలా టైం పట్టింది. యేసేపుకి వెంటనే అర్థం అవ్వాలి. తీసుకెళ్ళి గోతులో పడేసి, అరే ఇదేంది,
తీసుకెళ్ళి మళ్ళీ ఈజిప్ట్ దేశంలో అమ్మేస్తే, అరే ఇదేంటి, ఒకడేమో అక్కడ కుట్టారు, గోతులు పడేశారు, ఇంకోటి తీసుకొచ్చి అమ్మేసేసాడు, వీడిని తీసుకొచ్చి ఏం కేసు పెట్టింది, ఏమని కేసు పెట్టింది, వీడు నా ఇంట్లోకి వచ్చేసేసాడు. పోతీఫర్ భార్య కేసు పెట్టింది, జైలు, మళ్ళీ అక్కడ సమస్య పరిష్కారం, ఇవన్నీ చూసి ఆయనకంటూ ఒకప్పటికి అర్థమైపోయిందంటే, ముగింపుకు వచ్చేసరికి అన్నదమ్ములు ఈయన చూసి భయపడిపోతుంటే, మీరేం టెన్షన్ పడమాకండి, ఇది ప్రీ ప్లాన్డ్. మిమ్మల్ని అందరినీ బ్రతికించడానికి దేవుడు నన్ను ముందుగా పంపించాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళగానే తెలిసిపోయింది ఆయనకి, నేనే పంపించాలి నీకు నన్ను. అప్పుడు అర్థమైందా, పరిస్థితులన్నీ గమనించుకుంటూ వస్తుంటే ఒక్కొక్కరిగా అన్నదమ్ముల దగ్గర అవటం, ఆ తర్వాత తండ్రి దగ్గర అవటం, ఈ పరిస్థితులన్నిటిని చూసిన తర్వాత యోసేపు యొక్క మనసులో కలిగింది ఏంటంటే, ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ ప్లాన్. నా జీవితంలో ఏది ఎప్పుడు జరగాలని దేవుడు నిర్ణయించాడో అది జరుగుకుంటూ వచ్చింది. ఆదికాండంలో ఎలాగని రాయబడి ఉంటుంది 45వ అధ్యాయంలో. ఆదికాండం 45వ అధ్యాయంలో తన అన్నదమ్ములైనటువంటి వారు యోసేపును ఉద్దేశించి భయపడుతున్నటువంటి సమయంలో 4వ వచనం నుంచి చదువుతాం. 45వ అధ్యాయం 4వ వచనంలో, ఆదికాండం 45వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని వద్దకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. మీకు అనుమానం వద్దేగా, వీళ్ళు గుర్తుపట్టుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. ఆయన గుర్తుపట్టాడు కానీ వీళ్ళు గుర్తుపట్టట్లే. వచ్చిన బ్యాచ్ మా వాళ్ళు అనే సంగతి ఆయనకు అర్థమైంది, మా అన్నదమ్ముళ్ళే వచ్చారనే సంగతి ఆయనకు అర్థమైంది. కానీ ఈయన మావాడే అనేటువంటి ఆలోచన ఎలాగలేదు. ఎందుకు లేదు, వీళ్ళు ఆల్రెడీ ఒక కోటింగ్ వేశారు, ఒకసారి అమ్మేశారు. ఎక్కడుండో నీకు శ్రమ ఇబ్బంది కలిగితే దేవుడు నిన్నెందుకు వదిలేస్తాడు? చెడుతనాన్ని అసహించుకునేటువంటి మనుషులను వదలనటువంటి దేవుడు నీతిని భక్తిని కాపాడుకుంటున్నటువంటి మనుషులను ఎందుకు వదిలేస్తాడు? అన్నదమ్ముల యొక్క ఊహలో తను ఎక్కడుంటాడంటే ఎక్కడో బానిసగా బ్రతుకుతుంటాడు. కానీ ఎవనింటిదో ఏ చాకరీ చేస్తున్నటువంటి వాడిగా కనబడుతున్నాడు. కానీ దేవుడు ఏ స్థలంలో నిలబెట్టాడో ఆ స్థలంలో నిలబెట్టాడు. అన్నదమ్ములు పిలిచి, మీరు డౌట్ ఏమైనా ఉందా? డౌట్ ఏమొద్దు, నేనే. కొట్టారు కదా, ఒక రోజు నమ్మేశారు కదా, అది నేనే. ఇక అప్పుడు ఉండాలి వాళ్ళ మొఖాలు చూడలేక. ఇప్పుడు కొడతాడేక మనల్ని గుర్తు తెచ్చుకొని కొట్టిన దానికి మామూలు కొట్టుకొని కొడతాడని భయమేస్తుంటే తన అన్నదమ్ములను హక్కును చేర్చుకొని తాను ఏం చెప్పాడో తెలుసా? అయినను నేను ఎక్కడికి వచ్చుటకు మీరు నన్ను అమ్మివేసినందుకు. ఆ మనిషి అండి అసలు. రే కొరడా తీసిరండి రే, ఒక్కొక్కడికి ఈపు పగలు కొట్టుందో, ఒక్కొక్కడికి 100 కొరడా దెబ్బలు అన్నాడు అనుకో, కొట్టొచ్చా? కొట్టే అధికారం ఉందా ఇప్పుడు? మామూలుగా లేదు. కోటింగ్ వేయాలనుకుంటే గొప్పగా వేయచ్చు. కీడు పొందాడు, హింసించబడ్డాడు, దూషించబడ్డాడు, తక్కువనిగా చేయబడ్డాడు, తీసుకెళ్ళి నూతిలో పడేశారు, అమ్మేసుకున్నారు, కేసులు పెట్టారు. ఇంత స్ట్రగుల్ జీవితంలో ఒకదాని వెంబట తన జీవితం అంతా నిజంగా తన తండ్రి దగ్గర ఎంతవరకు, మరల తండ్రి దగ్గర ఎంతవరకు ఈ వేదన తన మనసులో కలుగుతూనే ఉంది. మహోన్నతులైనటువంటి దేవుడు పక్క ప్రీ ప్లాన్డ్గా తనని ఈ స్థలంలోకి తీసుకొచ్చాడనే సంగతి ఒకనాటికి అర్థమైంది. నా జీవితంలో ఎందుకు ఈ బాధ అంతా, ఎప్పుడు చూసినా మాకు ఈ వేదనేనా అనే నీ ప్రశ్నలకు ఒకరోజు సమాధానం దొరికింది. గ్యారెంటీగా యేసేపులాగా ఏదో ఒక రోజున దొరుకుతుంది సమాధానం. నీ ప్రార్థన వింటున్నాడు దేవుడు, నీ మనసు ఏంటో చూస్తున్నాడు, నీ హృదయపు ఆవేదన ఏంటో చూస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు
మూలుగులు విన్నటువంటి దేవుడు నువ్వు చేసినటువంటి విజ్ఞాపన వైపు ఎందుకు తన చెవులను ఉంచుడు? అందువలన ఒక రోజున సమాధానం దొరుకుతుంది. యోసేపు కొంత టైం పట్టిందంట. అందువల్ల శ్రమలు, ఇబ్బందులు ఏం తెలియచేస్తుంటాయంటే మనల్ని దేవుని యొక్క కాపుదల మరింతగా గుర్తు చేయటానికి, జ్ఞాపకం చేయటానికి ఈ బాధలు మానవ జీవితంలో కలుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూలింగేనా? ఎప్పుడు కూలింగ్లో ఉండేవాడికి ఎండ ఏంటో తెలియదు. ఒకసారి ఎండలో ఉంటే అసలు కూలింగ్ ఏంటో అర్థమైంది. ఒక్కసారి ఎండలో ఉంటే కూలింగ్ ఏంటో, దాని విలువ ఏంటో అర్థమవుద్ది. కష్ట నష్టాల్లో దేవుడు ఏం చూపించిపోతుంటాడు అంటే, ఇబ్బందులు కొలుములో పెట్టి మనల్ని పరీక్షించి ఈ మనుషులు ఎట్టివారో తెలుస్తుంటాడు. నమ్మకం కలిగి ఉంటాడా, లేకపోతే నమ్మకం నుంచి తొలగిపోతాడు. చాలా సంగతులు ఉన్నాయి. ఇంకా దరిదాపు గంట పట్టిద్ది. అయినా సరే మీకు అర్ధగంట మాత్రమే చెప్తా అని నేను అంటలేదు, ముగించేస్తా. చాలా సంగతులు ఉన్నాయి, కానీ సమయాన్ని బట్టి ముగించేయటం జరుగుతుంది. మీతో విస్తరించి మాట్లాడాలి, కానీ పసిబిడ్డలు ఉన్నారు, అందువల్ల మిమ్మల్ని వదిలేస్తాను. మీ బలి లక్కీ అండి, పసిబిడ్డలు ఉన్నారని వదిలేయటమే. రాత్రికాల సమయం మంచు పడుతుంది, దానికోసం వదిలేస్తాను. రైట్, చాలా మంచిదండి. ఈ రోజున మనం గ్రంథంలో నుంచి నేర్చుకున్నటువంటి విశేషమైనటువంటి సంగతులు. మానవ జీవితంలో సుఖదుఖాలు రెండు జతపడబడి ఉన్నాయి, జోడించబడ్డాయి. విడదీసేద్దామా, బ్రతుకు ముందుకు సాగదు. ఒకవేళ కలిపేసే ఉంచేద్దామా, సామర్థ్యం చాలదు మనకి బ్రతకటానికి. అలాగే రెండింటి మధ్య కొట్టమిట్టాడుతూ భారం అనిపిస్తూ ఉంటుంటుంది, కానీ చేసేది ఏమీ లేదు. మన చింత యావత్తు ఏదైతే ఉంటుందో పరమదేవుని మీద వేయండి. మన తలంపులు, మన ఊహలకు మించినట్టుగా మేలు చేయగలిగినటువంటి దేవుని వైపు చూడండి. సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక రోజున మనుషులు అడిగాడు అనమాట, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? రావలసిన దగ్గర నుంచే వస్తుంది. అందువల్ల మన అందరికీ ఆశ్రయదుర్గమైనటువంటి దేవుని వైపు చూడండి. ఎన్ని ఇబ్బందులు, కష్టము, బాధ, వేదన మనుషుల్లో, మానవ హృదయాల్లో నిత్యము కలుగుతున్నప్పటికీ, ఒక రోజున యోబు కొట్టబడ్డాడు, వదిలేయబడలా దేవుని చేత. కొట్టబట్టు నిజం, శ్రమలు ఇబ్బందుల చేత కొట్టబట్టు నిజం. దానికి రిటర్న్ గిఫ్ట్గా ఏమి ఇచ్చాడు? అద్భుతం చూపించాడు గ్రంథంలో. ఒకవేళ ఈ భూలోకంలో బ్రతుకుతున్నటువంటి మనము ఇన్ని వేదనలు, బాధలు, కష్టాల చేత ఈ ఇబ్బందులు కొలుములో నుంచి బయటకు వస్తున్నామేమో. యెషయా గ్రంథం 48వ అధ్యాయము 10వ వచనంలో చెప్పాడు, ఇబ్బందులు కొలుములో నుంచి. ఇది కొలిమి. కొలిములో కాలే కొద్దీ వస్తువు యొక్క నాణ్యత పెరిగిద్ది. విశ్వాసం యొక్క పరీక్షలో అది నిలబడితే అది దాని యొక్క మరింతగా అది రూపుదిద్దుకునేది. అంతకంటే అమూల్యమైనటువంటి విశ్వాసము శోధనల వలన, శ్రమల వలన పరీక్షించబడును కదా. పరీక్ష పడుతుంది, భవిష్యత్తు బాగుంటుంది, గ్యారంటీగా బాగుంటుంది. ఒక రోజున జీవితాలు అలాగని చూపించుకుంటూ వచ్చాడు దేవుడు. యోబును చూసినా, యోసేపును చూసినా, ఇలాగన గ్రంథంలో చాలామందిని చూసినప్పుడు వాళ్ళు కొట్టబడ్డారు, కానీ వదిలివేయబడ్ల. దేవుని కాపుదల నిత్యము వారి మీద ఉంది, కనుదృష్టి వాళ్ళ మీద ఉంది. వారికి ఏం జరుగుతుందో దాన్ని చూస్తుంటాడు. వాటిలో నుంచి ఎలాగను బయటికి తీసుకురావాలో తను ఎరిగినవాడు దేవుడు. అలాగన ఈ కుటుంబాన్ని బయటికి తీస్తున్నాడు. భవిష్యత్తులో మరిన్ని మేలు ఆ కుటుంబానికి చేసి, ఎన్నోసార్లు అనారోగ్య పరిస్థితులు వెంటాడుతున్నాయి, బయటికి తీసుకొచ్చేస్తున్నాడు. కొన్నిసార్లు బాధాకరమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి, అయినప్పటికీ దేవుడు తప్పించి తన సమస్త విధమైనటువంటి కృపను విస్తరం చేస్తున్నాడు. మహనీయుడైనటువంటి దేవుని మీద ఆనుకోండి. ఈ కుటుంబం ఆనుకుంటుంది, వారితో పాటు మనలో ప్రతి వారం కూడా ఏదో ఒక బాధ చేత వేధించబడుతుంటే దేవుని విడనాడమాకండి. దేవుని వైపు చూడండి, మేలును అనుభవించండి. మీ చింత యావత్తు దేవుని మీద వేసి మేలు పొందాలని మీ ప్రేమతో మనవి చేస్తూ, ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ధనము తల్లి గారి యొక్క కుటుంబానికి, వారి బంధుమిత్రులకు, వారి బిడ్డలకు, వారి కుమారులకు, ఈ స్థలానికి చేరి వచ్చినటువంటి ప్రతి వారికి అవకాశం కల్పించిన స్థానిక సంఘము, అనేక స్థలాల్లో పనిచేస్తున్నటువంటి దైవజనులు, స్థానిక దైవజనులకి ప్రభు యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ముగించేస్తున్నాను.